ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. మిగిలిన రాష్ట్రమంతా ఆగస్టు 16న అన్నా క్యాంటీన్ల సందడి పండుగ వాతావరణంలో మొదలు కానుంది. కాకినాడ జిల్లాలో 8, తూర్పు గోదావరి జిల్లాలో 5, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 2 అన్నా క్యాంటీన్లు తొలి దశలో ప్రారంభం కానున్నాయి. మరో 2 చోట్ల కాకినాడ జిల్లాలో కలిపి 17 అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే ఆహారం అందించే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఉదయం 5 రూపాయలకే టిఫిన్గా ఇడ్లీ లేదా పూరి అందిస్తారు. అలాగే మధ్యాహ్నం 5 రూపాయలకే పప్పు, సాంబార్, పెరుగుతో భోజనం. అలాగే రాత్రిపూట డిన్నర్కి కూడా ఇదే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం అన్నా క్యాంటీన్లకు చక్కటి రుచికరమైన భోజనం అందించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రుద్రాని అందిస్తారు. తీసుకున్న అన్నా క్యాంటీన్ నిర్వహణ ఆగస్టు 15 ముఖ్యమంత్రి లాంఛనప్రాయంగా మంగళగిరిలో ప్రారంభిస్తారు. ఆ తర్వాత నుంచి అన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా 16వ తేదీ నుండి ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి ప్రారంభిస్తున్నారు. అయితే కాకినాడ జిల్లాలో అయితే కనుక 8 కేంద్రాలు, అంటే కాకినాడ నగరంలో 5 కేంద్రాలు 5 అన్నా క్యాంటీన్లు, అలాగే ఇక్కడ మన ఏలేశ్వరం, పిఠాపురం, పెద్దాపురం, సామలకోట అంటే 8 క్యాంటీన్లు మొదటి దశలో ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఏలేశ్వరం, తుని మరో 2 కేంద్రాలతో పాటు కాకినాడ జిల్లాలో 10, మొదటి దశలో 10 అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతాయి. అలాగే రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా చూసుకుంటే అక్కడ 3 క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. నిడదవోలు, కొవ్వూరులో మరో 2. అలాగే అంబేద్కర్ కోనసీమలో మండపేట, రామచంద్రాపురం మొత్తం ఈ 15తో పాటు త్వరలో మరో 2 అంటే 17 క్యాంటీన్లు ప్రారంభోత్సవం రంగం సిద్ధమైంది. వాస్తవానికి అయితే కనుక హైజీన్ ఫుడ్ అందించాలి, కష్టపడ్డ పేదవాడికి చక్కటి రుచికరమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ హరే రామ మూవ్మెంట్ ఫౌండేషన్ తోటి, ఆ ఫౌండేషన్ తో కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ 3 పూట్ల, అంటే ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి పూట మళ్ళీ డిన్నర్, ఈ 3 పూట్ల ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ కాలక్రమంలో భాగంగానే ఇందులో భాగంగా గతంలో అయితే ఈ క్యాంటీన్ మనకు ప్రస్తుతం 74 రూపాయలు ఇచ్చేవారు గతంలో. ఇప్పుడు దాన్ని 85 రూపాయలు చేయాలని యోచనలో ఉన్నారు. అంటే 3 పూట్లా కలిపి, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఈ 3 పూట్లా కలిపి, అంటే వచ్చే దాన్ని బట్టి ఎంతమంది వస్తారు ఈ అన్నా క్యాంటీన్ ప్రస్తుతం లెక్కలు తెలియవు కాబట్టి ఉదయం పూట 350 మందికి టిఫిన్, అలాగే మధ్యాహ్నం 350 మందికి, రాత్రి మరో 200 మందికి, ఇలాగ ప్రతి రోజుకి 900 మందికి ఇక్కడ మధ్యాహ్నం భోజనాలు అన్నా క్యాంటీన్లో భోజనం వస్తే ఏర్పాటు చేయాలి. టిఫిన్ ఏర్పాట్లు చేశారు. ఇందులో కేవలం 5 రూపాయలకే ఏర్పాటు చేస్తున్నారు. దీనివలన ఈ ప్రస్తుతం కనుక అక్షయ పాత్ర ఫౌండేషన్లోనే ఈ ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు, వంట మొదలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ప్రత్యేక వంటగది ఏర్పాటు చేసిన తర్వాత ఈ వివరాలన్నీ అందులోకి మార్చి ఈ భోజనం వస్తే అన్ని అక్కడ వండే కార్యక్రమాలు చేపడతారు. ఈ కిచెన్ చూస్తే కనుక చాలా హైజీన్ గా ఒకేసారి వేలాది మందికి వండి వార్చే విధంగా ఉంటుంది. అలాగే ఈ వండిన తర్వాత ఈ ఆహార పదార్థాలు వ్యాన్లో తీసుకొచ్చి ఈ హాట్ ప్యాకుల్లో తీసుకొస్తారు. అలాగే అన్నా క్యాంటీన్ నిర్వహణకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తారో అన్నా క్యాంటీన్కి ప్లేట్కి ₹2.40 చొప్పున ఇచ్చే విధంగా కూడా ఒప్పందం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే కనుక ప్రతి కష్టపడి పేదవాడికి కడుపు నిండా శుచికరమైన భోజనం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాటు మాత్రం చాలా బేసిక్గానే ఉన్నాయి. ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వాస్తవానికి అయితే కనుక ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టవచ్చు. అలా కాకుండా దశల వారీగా ముందు 350, తొలి రోజు ఒక 500 మందికి భోజన ఏర్పాట్లు చేస్తారు. ఒకవేళ సంఖ్య పెరిగితే ఇంకా కొనసాగిస్తారు. లేకపోతే నిర్దిష్టంగా మధ్యాహ్నం భోజనం, టిఫిన్ మాత్రం ఖచ్చితంగా 360 మంది మాత్రం అందించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ పెరిగితే కూడా పెరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా ఉండడంతో అందరూ కూడా ఈ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, ఈ అధికార యంత్రాంగం పూర్తిగా ఇందులో నిమగ్నమయ్యి 16వ తేదీ ఉదయం నుంచి మాత్రం కాకినాడ జిల్లాలో ఈ ఏర్పాట్లు చేసి చాలా సిద్ధంగా ఉన్నారు. వీడియో చిన్నీతో నదీం కాంతురని, కాకినాడ. రాష్ట్ర ప్రభుత్వం